రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు షేక్ అబ్దుల్ ఖాదీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్సీ విజయశాంతి నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. సర్వమత సారం ఒక్కటేనని మనుషులమంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ సెక్రటరీ అబ్దుల్ ఘనీ, సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, నియోజకవర్గ ముస్లిం సోదరులు अब्दुल गनी साहब मैडम को खजूर खिलाने को खजूर खिलाओ को अच्छी की गई है। माविन गौड़ साहब मैडम से गुजर जो तेलंगाना हमारे बीच हमारे साथ इफ्तार के लिए आए हैं। देखना एक बार కలుసుకోవడం జరిగింది. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి అడుగు పెట్టాను. ఈ రంజాన్ రోజు, పవిత్రమైన రోజు, ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ గారు ఆ కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణ అధికారంలోకి వచ్చింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా స్వీకరించడం జరిగింది, రావడం జరిగింది. సో ఫస్ట్ నేను ఈ రంజాన్ పండుగకి బయటికి రావడం జరిగింది. ఒక పవిత్రమైన ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం. సో ఆ దేవుడు ఒక దీవెన ఉంది, అల్లా దీవెన ఉంది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి. आप सब लोग खुश रहना है, इन्हें भगवान को दुआ है। थैंक यू सो मच। थैंक यू।